విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. క్రిందటిసారి మనం పరమాత్మకు సంబంధించినటువంటి అగ్నిదేవతాకమైన ప్రార్థనలను రెండింటినీ చూసాం. ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిరుతిం మమ పశూశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశ అనేటువంటి రెండు మంత్రాలు. మానో హిగుంసీజ్జాతవేదో గామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ అనేటువంటి మంత్రము. ఈ రెండు మంత్రాలను గురించి క్రిందటిసారి మనం వివరించుకున్నాం. ఇక్కడి నుంచి ఒక 12 గాయత్రి మంత్రాలు ఉన్నాయి. 12 పరమాత్మకే మరొక విధమైనటువంటి స్వరూపం, మనం ఉపాసన కోసం తయారు చేసుకున్నటువంటి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి నిజానికి అన్నీ పరమాత్మే. కాకపోతే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు గనక ఉపాసించే వాళ్ళ ప్రయోజనం కోసం బ్రహ్మమునకు రూపకల్పన అనేది చేసుకున్నాము. అది ఆ సరైనటువంటి పద్ధతియే. కాబట్టి ఆ విధంగా రూపకల్పన చేసుకోగా మనకు చాలా చాలా దైవస్వరూపాలు ఏర్పడి ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, రుద్రుడు, వినాయకుడు, కుమారస్వామి, మరి శక్తి స్వరూపాల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి మొదలైనటువంటివి, ఇట్లాగా అనేకమైనటువంటి స్వరూపాలని మనం తయారు చేసుకొని అర్చించుకుంటున్నాం. ఈ అర్చించుకోవటం అనేటువంటిది మనస్సుని చెదరగొట్టుకోవటం కోసం కాదు, మనస్సుకి ఒక చక్కటి లక్ష్యం ఏర్పడటానికి చేసుకున్నటువంటి పని. అది వేదము అంగీకరించినటువంటి పని. కాబట్టి అటువంటి గాయత్రి మంత్రాలు వేరు వేరు స్వరూపాలతో ఉండేటువంటి భగవత్ స్వరూపాలకు ప్రతీకగా పెట్టుకొని 12 గాయత్రి మంత్రాన్ని మహానారాయణోపనిషత్తు మనకు ప్రసాదిస్తుంది. అంటే ఈ గాయత్రి మంత్రంలో దేనిని జపించినా అసలు గాయత్రి మంత్రాన్ని జపించినటువంటి స్థితే వస్తుంది. అసలు గాయత్రి మంత్రము గురించి మనకు అనేకమైనటువంటి గొప్ప గొప్ప పరిజ్ఞానం కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి. గాయత్రి అంటేనే
హ్రస్వాహ గయాహ ప్రాణాహ తాగం స్తోత్రే గాయత్రి అని ప్రాతిశాఖ్యలలో ఒక చక్కటి నిర్వచనం చెప్పారు. మామూలుగా గాయంతం త్రాయతే ఇది గాయత్రి అని అంటాం కానీ అది కాదు అనక్కర్లేదు. కానీ దానికంటే కొంచెం లోతైనటువంటి అర్థం కలిగినటువంటి ఒక నిర్వచనాన్ని ప్రాతిశాఖ్యలు అనేటువంటి వేద వ్యాఖ్యాన గ్రంథాలు మనకు అందిస్తున్నాయి. ఏమిటంటే మన శరీరంలో ఉండేటువంటి గయములు అంటే ప్రాణశక్తులు కొన్ని చోట్ల ఒక దెబ్బ తగిలితే వెంటనే ప్రాణం పోతుంది. ఇప్పుడు పొట్టలో కత్తి పెట్టి గుచ్చామనుకోండి, రక్తం ప్రసరిస్తుంది, ఇతరమైనటువంటి ప్రమాదాలు వస్తాయి, కానీ ప్రాణం పోదు. ప్రాణం పోయేదానికి కొన్ని కేంద్రాలు ఉన్నాయి, ప్రధానమైనటువంటి కేంద్రాలు. గుండెకాయ, తర్వాత లోపల పొట్టల దగ్గర ఉండేటువంటి ఊపిరితిత్తులు మొదలైనటువంటివి, అలాగే ఈ నెదరు కన్ను అంటారు, అక్కడ కూడా ప్రాణశక్తి అనేటువంటిది కేంద్రీకృతమై ఉంటుంది. అలా ప్రాణశక్తి కేంద్రీకృతమై ఉండేటువంటి వాటినే ఆయువు పట్టులు అంటారు. ఆయువు పట్టులో గట్టి దెబ్బ తగిలితేనే ప్రాణం పోవటం అనేటువంటిది సంభవిస్తుంది. ఈ రోజుల్లో మనం బ్రెయిన్ డెడ్ అంటున్నాం, అంటే మెదడు పనిచేయకుండా మానేసేయటం. ఆ విధంగా కొన్ని ప్రధానమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి, ఆయువు పట్టులు అంటారు వాటినే వేద పరిభాషలో గయములు అంటారు. హ్రస్వాహ గయాహ ప్రాణాహ, సూక్ష్మ స్వరూపంలో ఉండేటువంటి ఆ ఆయువు పట్టులు ఏవైతే ఉన్నాయో వాటిని గయములు అంటారు. వాటిని రక్షిస్తోంది గాయత్రి అని. అంటే మనకిక్కడ కార్యకారణ సంబంధం చేత నిరూపించుకోవటం అనేటువంటిది అవసరం. ఎందుకనంటే లోకమంతా ఏం చెప్పినా కానీ మాకు దాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మేము దాన్ని విశ్వసించము అనేటువంటి ఒక జాతి తయారైంది. అందుచేత ప్రతిదానిని మనం ఆధునికంగా బాగా వృద్ధి పొందినటువంటి శాస్త్రీయ సాంకేతిక పదాలు మొదలైనటువంటి వాటిని సమన్వయం చేసుకొని ఈ వేద మంత్రాన్ని అధ్యయనం చేసినట్లయితే మనకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాక్కు మంత్రము అనేటువంటిది వాక్ అనేటువంటి కరణానికి సంబంధించినది. ఈ వాక్ అనేటువంటి కరణము స్థూల దేహంలో సూక్ష్మంగా ఉండేటువంటి ప్రాణశక్తుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తుంది అని ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక వేత్త మనని ప్రశ్నిస్తాడు. దానికి కూడా మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. వాటికి సమాధానాలన్నీ వేదములలో ఉపనిషత్తుల్లో చాలా చక్కగా చెప్పే ఉన్నాయి. లోపం వల్ల ఎక్కడుందంటే సమన్వయం చేసుకోలేకపోవటంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు హ్రస్వాహ గయాహ ప్రాణాహ అని అన్నారు. హ్రస్వములైనటువంటి గయములు అనేటువంటి ప్రాణ కేంద్రాలు, ప్రాణశక్తికి కేంద్ర మెయిన్ స్విచ్ లాగా ఉండేటువంటి భాగాలు అవి. వాటి మీద నోట్లో నుంచి గాలి, ఒక రకమైనటువంటి గాలి రూపంలో బయటికి వచ్చేటువంటి నాదము దాని మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక అతి తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడేటువంటి వాడిని డాక్టర్లు ఏమంటారు? అయ్యా, మీరు ఎక్కువసేపు మాట్లాడద్దు అంటారు. మాట్లాడటం
అనేదానికి ఈ రోగానికి ఏమిటి సంబంధము? ఎక్కువసేపు మాట్లాడద్దు, పెద్దగా మాట్లాడవద్దు, అవసరం వస్తే సంజ్ఞలు మొదలైన వాటి చేత మీకు కావలసినటువంటి పనులు చేసుకోండి అని అంటున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? వాక్కుకి ప్రాణశక్తి మీద ప్రభావం చూపించేటువంటి శక్తి ఉంది అనేది నిరూపితం అవుతోందా, కావటం లేదా? కాబట్టి గయములు ప్రాణశక్తులు అనేటువంటి దానికి ఆ ప్రాణశక్తుల్ని పరిరక్షించేటువంటి మంత్ర నాదమునకు సంబంధం ఉంది అనేటువంటి సంగతి దీని చేత మనం నిరూపించుకోవచ్చు. కాబట్టి హ్రస్వాహ గయాహ ప్రాణాహ తాగం స్తత్రే గాయత్రి అని నిర్వచనం, ప్రాతిశాఖ్యంలో చెప్పినటువంటి నిర్వచనము మన ఆధునిక విజ్ఞానానికి ఉపష్టంభకం. దానిని చాలా చక్కగా పెంచి చెప్పేదే గాని కేవలము కార్యకారణ సంబంధం లేనటువంటి విశ్వాసం మాత్రం కాదు అనేటువంటి సంగతిని మనం మొట్టమొదటి గుర్తించాలి. దీని మీదనే దెబ్బ కొడుతున్నారు. విజ్ఞానం సరిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాటి మీదనే దెబ్బ కొడుతున్నారు. దానికి మనం సరియైన సమాధానాలు చెప్పుకోలేకపోతున్నాం. అందుకనే ఇది వరకు చాలాసార్లు నేను చెప్పాను, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే అవసరం వస్తే తప్పకుండా రాలుతాయి. దాన్ని ఎట్లా ఉచ్చరించాలో, ఏ సమయంలో ఉచ్చరించాలో, ఉదాత్త అనుదాత్త స్వరితములు మొదలైన వాటిని ఎట్లా కాపాడుకుంటూ ఉచ్చరించాలో చేసినట్లయితే మంత్రశక్తి అనేటువంటిది అత్యద్భుతంగా, ఇంతగా నాస్తిక భావాలు బాగా ప్రచలితమైపోయి ఉన్నటువంటి ఈ స్థితిలో కూడా నిరూపించడానికి అవకాశం ఉంది. కావాల్సిందల్లా ఏమిటంటే దాని మీద శ్రద్ధ, దోషాలు రాకుండా కాపాడుకోవటం అనేటువంటిది. కాబట్టి గాయత్రి మంత్రము హ్రస్వమైనటువంటి శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తుల్ని కాపాడుతుంది అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు. కనుక హ్రస్వాహ గయాహ ప్రాణాహ తాగుం స్తత్రే ఇది గాయత్రి. మొదట ఆ గాయత్రి అనేటువంటిది విశ్వామిత్ర మహర్షి దర్శించినటువంటి ఓం భూర్భువస్సువః మొదలైనటువంటి స్వరూపంగా మనం సంధ్యావందనంలో జపం చేసేటువంటి గాయత్రి చతుర్విగుంశత్యక్షర 24 అక్షరాల సముదాయం. అందుకనే అన్నారు నా గాయత్ర్యా పరం మంత్రం, గాయత్రి కంటే పరమైనటువంటి మంత్రం లేదు. అందులో ఒక నిరూపక ద్రవ్యం కూడా ఏమిటంటే 24 అక్షరాలు అనేటువంటివి మంత్రము ఏకాక్షరం దగ్గర నుంచి పంచాక్షరి, దశాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, 24 అక్షరాలు, చతుర్వింశత్యక్షరి అని ఈ రకంగా భిన్న భిన్నమైనటువంటి మంత్రాలు మనకు ఉన్నాయి. ఓం నమశివాయ అనేదాన్ని పంచాక్షరి అంటున్నాం. ఓం నమో నారాయణాయ అనేదాన్ని అష్టాక్షరి మంత్రం అంటున్నాం. అలాగే షోడశాక్షరి మంత్రాలు ఉన్నాయి. 24 అక్షరాలు కలిగినటువంటిది ఈ అన్నిటికంటే పెద్దది గనక, శక్తిమంతమైంది గనక నా గాయత్ర్యా పరం మంత్రం అని అన్నారు. గాయత్రి కంటే మించినటువంటి మంత్రము లేదు అని అన్నారు. ఆ గాయత్రి మంత్రము యొక్క సూక్ష్మ అర్థాన్ని మనం ముందరగా సంభావిస్తాం. దాన్ని మహర్షులు ఏం చేశారంటే ఆ సాక్షాత్తు మూల గాయత్రి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించటం అనేటువంటిది క్షేమదాయకం కాదు గనక దానికి ఒక తాత్పర్యంగా ఓ శ్లోకాన్ని రాశారు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్ తస్య భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే అనేటువంటిది మనం గాయత్రి మంత్రానికి చెప్పుకునేటువంటి వ్యాఖ్యానప్రాయమైనటువంటి ఒక శ్లోకము. యహ దేవః, ఏ దేవుడైతే అస్మాకం సవిత, మనకు సవిత, సవిత అంటే
మన జన్మకు కారణమైన వాడు, లేకపోతే బుద్ధిశక్తులను ప్రయోగించే పెంపొందించేటువంటి వాడు. సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా, ధర్మము మొదలైనటువంటి వానికి తెలియవచ్చేటువంటి ధియ బుద్ధిశక్తులను ప్రేరయేత్, మన మన స్థూల సూక్ష్మ శరీరాల నుంచి ప్రేరణ చేయవలెను అని. యో దేవ సమితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్, ఏ దేవుడైతే ఆ రకంగా మనకు పురికొల్పుతున్నాడో, పైకి వచ్చేట్టు చేస్తున్నాడో, మేలు కొల్పుతున్నాడో, ఆచరణలో పెట్టడానికి మన్ని ముందరికి తోస్తున్నాడో, అటువంటి దేవునికి సంబంధించిన తస్య వరేణ్యం భర్గః, వరేణ్యం అతిశ్రేష్టమైనటువంటి భర్గః తేజస్సు. భర్గః అనే దానికి శాస్త్రకారులు ఏమర్థం చెప్తారంటే భర్జనశీలము, చీల్చిపారేసేటువంటిది. భర్జనం అంటే ఏమి స్వరూపం లేకుండా చేసేది. అటువంటి వాడినే భర్గుడు అంటారు. భర్గుడు అంటే జ్ఞానస్వరూపం. భర్గ అనేది శివుడికి మరొక పేరు. ఆ శివుడు ఎందుకు భర్గుడవుతున్నాడంటే అజ్ఞానము అనే దాన్ని చీల్చివేసి జ్ఞానజ్యోతిని ప్రసరింపజేస్తాడు గనక ఆయనకి భర్గుడు అని పేరునమాట. మనం శివుడంటే, విష్ణు అంటే, నారాయణుడంటే, లక్ష్మి అంటే ఒక స్వరూపాన్ని తయారు చేసుకున్నాం. అయితే అవి మనకు ఒక అండ వేయటానికి, ఒక చెయ్యి అడ్డంగా వేయటానికి మాత్రమే పనికొస్తాయి. కానీ వానికి ఉండేటువంటి తాత్విక దృష్టిని మనం గ్రహించినప్పుడు మెల్లగా ఈ రూపాలన్నీ జారిపోతాయి. వాటిని మనం పట్టించుకోనక్కర్లా. ఇప్పుడు విష్ణువు చతుర్భుజుడు అంటాం, శివుడు 3 కన్నులు కలిగిన వాడు అంటాం. అలాగే లక్ష్మీదేవి, ఆమెకు 4 చేతులు ఉన్నాయి, చతుర్బాహువు అని ఉన్నాయి అని అంటాం. ఇలాగే శివుడికి ఒక స్వరూపాన్ని తయారు చేసుకున్నాం. వీటినన్నిట్లో ఉండేటువంటి తాత్విక రహస్య భావనల్ని పట్టుకున్న తర్వాత మెల్లమెల్లగా ఆ స్వరూపం అంతా జారిపోతుంది. ఆ జారిపోయి మనకు అచ్చమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి నామరూపాలకు అతీతమైనటువంటి పరమాత్మ జ్యోతి అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి భర్గః అన్నారు దానికి. భర్గః అంటే భర్జనశీలుడు, చీల్చిపారేసేయటం, స్వరూపం లేకుండా తీసేసేయటం. అటువంటి భర్గః, వరేణ్యం భర్గః, ఆ భర్గం కూడా చాలా వరణీయము, అంటే అందరూ కోరదగినటువంటిది. వరేణ్యం భర్గః ధియో యోనః ప్రచోదయాత్, దానిని మేము ప్రార్థిస్తూ ఉంటాము. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్, వీటినన్నింటినీ కూడా పైకి బాగా ప్రస్ఫుటంగా భాషించేట్టుగా ప్రేరేపించవలెనో అటువంటి పరమాత్మ యొక్క వరేణ్యం తేజ, అటువంటి తేజస్సును మేము ఉపాసిస్తాము. ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఉపాస్మహే అంటే మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాము అన్నారు. ఇందులో ఒక చిన్న చమత్కారం మనం తప్పనిసరిగా సంభావించవలసి ఉంది. ఉపాస్మహే అనేది బహువచన క్రియ. ఎవడికి వాడు తాను ఉపాసన చేస్తూ ఉంటాడు. తాను ఉపాసన చేసేటువంటి దానిలో తనను బహువచనంతో వ్యవహరించడం అనేటువంటిది అనే దాంట్లో కారణం ఏమిటి అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి జాగ్రత్తగా. అసలైన భారతీయుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిగా తాను ఏ మహాప్రయోజనాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి మహాప్రయోజనాల్ని అందరికీ సంక్రమింప చెయ్యాలి అనేటువంటి అంతరంగంలోని భావనతో ఉంటాడు. ఆ బహువచనానికి అది అర్థము.
మేము అని అంటే ప్రపంచంలో సృష్టిలో ఉండేటువంటి మానవ సమాజం అంతా. ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. కొందరికి కొన్ని రకాలైనటువంటి వాళ్లకు మంత్ర ఉచ్చారణ అధికారం లేదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మంత్ర ఉచ్చారణ అధికారము లేదు అని. ఆ మంత్ర ఉచ్చారణ అధికారము లేనిటువంటి వాళ్లను కూడా కలుపుకొని ఉచ్చారణ అధికారం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యోగక్షేమాన్ని గురించి కూడా ఉపాసన చేస్తూ ఉంటారు అనేది ఉపాస్మహే అనే బహువచనంలో మనకు అభివ్యక్తమయ్యేటువంటి గొప్ప తాత్విక రహస్యార్థం. దీన్ని గమనించాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ ధర్మాన్ని పాలించేటువంటి వాడు మనుష్యులందరి యొక్క అసమర్థులు, అధికారులు కాని వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ యోగక్షేమాలు కూడా సంభావన చేస్తూ వాళ్ళ ఉద్ధరణ కోసం కూడా తాను జపం చేస్తున్నాడు అనేటువంటిది ఇందులో మనకు గోచరమయ్యేటువంటి గొప్ప తాత్విక రహస్యం. దీనిని గమనించకుండా చాలామంది ఈర్ష్యతో అసూయతో చెప్పిన దానిని సరిగా అర్థం చేసుకోకుండా మాకు మహాప్రయోజనాన్ని తొలగించి వేశారు అని ఒక ద్వేషాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకునే మా విద్విషావహై, అయ్యా మన ఇద్దరము గురు శిష్యులమైనటువంటి మన ఇద్దరము కూడా పరస్పరము ద్వేషించుకోకుండా ఉందుముగాక అని కూడా మంత్రం చెప్తోంది. మనకు సాధారణంగా లౌకికంగా వచ్చేటువంటి అనేకమైనటువంటి సందేహాలకు, అనేకమైనటువంటి ఊహలకు, అంటే పనికి మారినటువంటి ప్రమాదకరమైనటువంటి ఊహలకు సమాధానాలన్నీ మన వేద వాంగ్మయంలో ముందుగానే మానవ మనస్తత్వం తెలుసు కనుక మహర్షులకు, ఆ వేదమాతకు తెలుసు కనుక వాటికి అన్నిటికీ పరిష్కారాలు చూపిస్తూనే మనకు మంత్ర జాతాన్ని అనుగ్రహించిందనమాట. కాబట్టి ఉపాస్మహే అనే దాంట్లో ఉండేటువంటి బహువచనం ఏమిటంటే సర్వే భవంతు సుఖినః అనేటువంటి మాటకు స్ఫోరకం, దాన్ని స్ఫురింపజేస్తుందన్నమాట. కాబట్టి ఈ గాయత్రి మంత్రంలో ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే, ఇది గాయత్రి మంత్రమునకు మహర్షి చేసినటువంటి వ్యాఖ్యానప్రాయమైనటువంటి శ్లోకం. అటువంటి గాయత్రి మంత్రం, గాయత్రి మాత ముక్తా విద్రుమ హేమ నీల ధవళఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం అని మనం ధ్యాన శ్లోకం చెప్తున్నాం చూడండి. గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు వేళ్ల మీద గాయత్రి మంత్రాన్ని చెప్పేటప్పుడు ధ్యాన శ్లోకం చదువుతాం. ఆ ధ్యాన శ్లోకము చాలా గొప్పది, తాత్వికమైనది, తాత్వికమైన రహస్యాలతో కూడినటువంటివి. అక్కడ ముత్యాలు, విద్రుమం అంటే పగడాలు, నీలము నల్లని వర్ణము, ముక్తా విద్రుమ, హేమ బంగారు వర్ణము, నీల ధవళ. ముక్తకు ధవళకు తేడా ఏమిటంటే ముక్త అంటే ఏ రంగు లేనిటువంటిది, ధవళము అంటే తెలుపు. సున్నము, పెరుగు మొదలైనటువంటి పాలు మొదలైన దాంట్లో మామూలుగా నిర్మలంగా ఏ రంగు లేనటువంటి స్థితి కంటే భిన్నంగా మనకు ఒక రంగు కనిపిస్తుంది, దాన్ని ధవళం అంటారు. ఈ ముక్త విద్రుమ హేమ నీల ధవళ అనేటువంటి 5 వన్నెలు కలిగినటువంటి ముఖము గాయత్రి మాతకు ఉన్నాయి అని మన వాళ్ళు ఉపాసన చేసే వాళ్లకు లక్ష్య సిద్ధి, అంటే మనస్సు చెదరకుండా ఒక స్వరూపం అనేటువంటిది హృదయం అనేటువంటి తెర మీద చక్కగా నిలుపుకోవటానికి ఈ శ్లోకాన్ని తయారు చేశారు. ఈ ముక్త అంటే ఏమిటి, విద్రుమం అంటే ఏమిటి, నీలము, హేమము, ధవళము అనేటువంటి వీటన్నిటికీ కూడా తాత్వికమైన రహస్యాలు
ప్రపంచ సంబంధమైనటువంటి సర్వతత్వాలు ఇమిడి ఉన్నాయి. అందుకనే నా గాయత్ర్యా పరం మంత్రం అని అన్నారు. కాబట్టి అటువంటి ధ్యాన శ్లోకాన్ని మనం చాలా చెప్పుకోవాలి. దాన్ని ముందు ముందు మళ్ళీ అటువంటివి వస్తాయి గనక అప్పుడు దాని మీద దృష్టి కేంద్రీకరించి పూర్తి వివరాలను చెప్పుకుందాం. ప్రస్తుతానికి రేఖామాత్రంగా ఒక మెట్టు వేసినట్టుగా చెప్పుకుంటూ ముందరికి పోదాం. అటువంటి గాయత్రి మంత్రాలు ప్రధానంగా గాయత్రీం వరదాభయాంకుశకశాం శంఖం చక్రమధారవిందయుగణం హస్తైర్వహంతీం భజే. 10 చేతులున్నాయని, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క వస్తువు ఉందని, అవన్నీ కూడా మనం గాయత్రి చిత్రపటాల్లో చూస్తూ ఉంటాం. కానీ చిత్రపటంలో చూసేటువంటివి స్థూల స్వరూపాలు. ఆ ఒక్కొక్క దాని వెనకాల తాత్విక రహస్యార్థాలు ఉన్నాయి. వాటినన్నిటినీ పట్టించుకున్నట్లయితే గాయత్రి యొక్క మహిమ ఏమిటో, గాయత్రి జపం వల్ల మానవుడు పొందేటువంటి మహాప్రయోజనము ఏ ప్రమాణంలో ఉంటుందో ఆ చెప్తుంది. నా గాయత్ర్యా పరం మంత్రం అని మామూలుగా ఒక మాట ఉంది, గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ అని. గీతం అధ్యయనం చేయటం శీలముగా గలవాడు. శీలం అంటే అర్థం ఏమిటంటే అది చేయకుండా ఉండలేడనమాట. మనం ఇంకొక వ్యతిరేక ముఖంగా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక త్రాగుడికి అలవాటు పడ్డవాడు అది లేకపోతే ఎలా విలవెల్లాడిపోతాడో అలా విలవెల్లాడిపోయే స్థితినే శీలము అంటారు. గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ. ప్రాణాయామం అనేటువంటి దాని యందు ఆసక్తి కలిగినటువంటి వాడికి పాపాలేమీ ఉండవు అని అన్నారు. ఆ గీతాధ్యయన శీలంలో భగవంతుడు కూడా ఏం చేశాడు, నేను కూడా గాయత్రి మొదలైనటువంటి జపాలు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే లోక సంగ్రహం కోసము. నేను గనక చేయటం మానేస్తే కృష్ణుడు చేయలేదు మనమేం చేస్తానులే అని అందరూ మానేస్తారు. కాబట్టి ప్రతిమానికి ప్రచోదన కలిగేట్టుగా నేను చేస్తున్నాను, నిజానికి నేను చేయనక్కర్లేదు అని భగవంతుడు చెప్పాడనమాట. కనుక ఈ గాయత్రి మంత్రం అనేటువంటిది చాలా గొప్పది. ఆ గాయత్రి మంత్రంలో అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. అన్నీ అవున్నాయి ఇవున్నాయి అని చెప్పడం ఎందుకు, సృష్టిలో జ్ఞాతవ్యమైన తెలియదగినటువంటి అంశాలు, సృష్టిలో ఉండేటువంటి సర్వ మానవ జాతికి మహాప్రయోజనాలు కలిగించేటువంటి అక్షరముల కూర్పు మొదలైనవన్నీ కూడా గాయత్రి మంత్రంలో ఉన్నాయి. అందుకనే గాయత్రి జప పరాయణులైనటువంటి వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. విశ్వామిత్రుడు కొన్ని లక్షల సైనికులతో వశిష్ఠుడి మీద దండెత్తాడు. వశిష్ఠుడు బ్రహ్మదండంలో ఆ ఆయుధాలన్నింటినీ కూడా పీల్చివేశాడు. రామాయణంలో ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అంతా అయిన తర్వాత ఎన్నెన్నో 20-30 గొప్ప గొప్ప అస్త్రాలు, స్వాపనాస్త్రమని ఇంకొకటని ఇలా రామాయణంలో చాలా విస్తృతంగా వర్ణించారు. ఆ అస్త్రాలన్నింటినీ ప్రయోగించాడు వశిష్ఠుడి మీద కసితో. ప్రయోగిస్తే వెంట్రుక ముక్క కూడా వశిష్ఠుడిని ఏమీ చేయలేకపోయినాయి. ఆ పాశుపతము మొదలైనటువంటి మహాభయంకరమైనటువంటి అస్త్రాలన్నీ అవన్నిటినీ ఆ బ్రహ్మదండం అనే దాన్ని అట్టాడు పెడితే అందులోకి వచ్చి నామరూపాలు లేకుండా పోయినాయని రామాయణంలో వర్ణించారు. ఈ శక్తి దేనివల్ల వచ్చింది? రామాయణంలో ఆ సందర్భంలో అనేక పర్యాయాలు జపపాం వరహ జపించేటువంటి వాళ్లల్లో శ్రేష్ఠుడు అని వశిష్ఠుణ్ణి గురించి వాల్మీకి అన్నారు. వాల్మీకి భాష ఏదో ఆషామాషిగా మామూలు మన భాషలాగా తీసివేయదగినటువంటిది కాదు, చాలా గొప్ప భాష.
ఆయన నిరంతర గాయత్రి జపపరాయణుడు కనుకనే భౌతికంగా వచ్చేటువంటి వారుణాస్త్రం కానీ ఆగ్నేయాస్త్రం కానీ శక్తి శక్తి కానీ గదలు కానీ మరొకటి కానీ స్వాపనము మాదకము కొన్ని 30-40 రకాలైనటువంటి ఆయుధాలు అంటే ఒక ఒక అస్త్రాన్ని ప్రయోగించేటప్పటికీ అవతల శత్రువు అనేటువంటి వాడికి నిద్ర వచ్చేస్తుంది. దాని చేత ఇంక వాడేమీ చేయలేడు, కూలిపోతాడు. మీకు భారతంలో ఉత్తర గోగ్రహణం సందర్భంలో ఆ ఒక రకమైనటువంటి సమ్మోహనాస్త్రం వేశాడు అర్జునుడు. దాంతో అందరూ పడిపోయినారు, ఒళ్ళు తెలియకుండా పడిపోయినారు. అప్పుడు ఉత్తరుణ్ణి వాళ్ళ తలల మీద ఉండేటువంటి పాగాల గుడ్డలు బొమ్మ పొత్తికలకు తీసుకురమ్మని అడిగింది, తీసుకురా అని ఉత్తరుణ్ణి పంపించాడు. ఇగో అటువంటి ఆయుధాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా గాయత్రి మంత్ర జప పరాయణుడైనటువంటి వశిష్ఠుడి మీద ఈగ కూడా వాలకుండా చేసినాయి. అందుకనే అక్కడ మాటి మాటికి వాల్మీకి మహర్షి వశిష్ఠుణ్ణి జపతాంబరహ జపించేటువంటి వాళ్ళల్లో చాలా శ్రేష్ఠుడు అని. ఇవన్నీ కార్యకారణ సంబంధం కలిగినటువంటి శాస్త్రీయమైన అవగాహనకు సంబంధించినటువంటి విషయాలన్నమాట. అటువంటి గాయత్రి మంత్రాలు ఒక్క గాయత్రీదేవికి సంబంధించిందే కాక ఆ గాయత్రీదేవికి గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 స్వరూపాలు, 3 పేర్లున్నాయి. గాయత్రి ప్రాతకాలంలో గాయత్రి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, సాయంకాలంలో సరస్వతి అని ఆ మంత్రానికే పేరు, ఆ దేవికే పేర్లు. ఎందుకు పేర్లు ఎందుకు తేడా వస్తున్నాయి అని అంటే చేసే పనులను బట్టి. గాయత్రి రక్షణ, సావిత్రి అంటే సృష్టి, సరస్వతి అంటే వాక్శక్తి. ఆయా కాలాల్లో వాటికి సంబంధించినటువంటి విశిష్టతలు మనకు గోచరిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి గాయత్రి మంత్రంతో అనేక దేవతా స్వరూపాలని రూపొందించి ఈ మహానారాయణోపనిషత్తు మనకు మహాప్రసాదంలాగా ఆ మంత్రాలన్నింటినీ కూడా ఇస్తోంది. అందులో మొట్టమొదటి మంత్రం పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. దీనిని రుద్రగాయత్రి అంటారు. ఇందులో ప్రధానంగా రుద్ర అనేటువంటి దేవతా తత్వానికి సంబంధించినటువంటి ప్రార్థన ఉంది. పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య. ఆ ఒక పురుషుడు అంటే లోక సామాన్యంగా మగవాడు అని అర్థం. తాత్వికంగా పురుషుడు అంటే సర్వ జీవుల హృదయపురంలో నివసించేటువంటి పరమాత్మ అని అర్థం. ఆ పురుషుడు ఒక స్వరూపంతో లోకాన్ని అనుగ్రహించడానికి మహాదేవుడు అయినాడు. మహాంశ్చాసౌ దేవశ్చ మహాదేవ. దేవ అంటే ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, ఒకసారి స్మరిస్తాం. దివు క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని ఇన్ని అర్థాలు ఉన్నాయి దివుధాతుడికి. ఆ అర్థాలన్నిటితో విరాజిల్లేటువంటి వాడు దేవుడు. మోదం ఆనంద స్వరూపుడు, మదం పరితృప్తి స్వరూపుడు, కాంతి వెలుగులకు సంబంధించినటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు, గతి అంటే అంతటా వ్యాపించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అని. ఈ రకంగా దేవశబ్దానికి అనేకమైనటువంటి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. అటువంటి దేవుళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళందరికంటే అన్ని విషయాల్లో అత్యుత్తమంగా ఉండేటువంటి ఒకానొక దేవుణ్ణి మహాదేవుడు అని అన్నారు. మన లోకంలో కూడా ప్రజల్ని ఎన్నుకుంటున్నాం కదా, అందరం మీద కూర్చోబెట్టడానికి. ఒక వ్యక్తికి 1,00,000 మంది ఓట్లు వేస్తే వాడు ఏదో
ముఖ్యమంత్రో ఏదో మంత్రో అవుతున్నాడు. ఆ రకంగా అనేకమైన దేవతా స్వరూపాల్లో కానవచ్చేటువంటి సర్వలక్షణాల కంటే పైన ఇంకా అత్యధికంగా ఉండేటువంటి మహాదేవుడు, ఆ మహాదేవుడినే పరమేశ్వరుడు అంటున్నాం, శంకరుడు అంటున్నాం, రుద్రుడు అంటున్నాం. ఇవన్నీ కూడా గౌణములు. గౌణములు అంటే గుణానికి సంబంధించినటువంటివి. అటువంటి గౌణములైనటువంటి శబ్దాలు మహాదేవుడు. మహాదేవుడు అనేటువంటి శబ్దము ఒక్క పరమేశ్వరుడికే ఉంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అటువంటి పరమేశ్వరుడు మహాదేవస్య, ఆయనకి సహస్రాక్షస్య అని కూడా అన్నారు. వేల వేల కొలది కన్నులు కలవాడు. మామూలుగా భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో ఆయనకి అనేకమైనటువంటి బాహువులు, అనేకమైనటువంటి హస్తములు, అనేకమైనటువంటి నేత్రములు, అనేకమైనటువంటి ఇతర అవయవములు ఉన్నాయి అని వర్ణించారు కదా. ఇదంతా కూడా మనకు కొంచెం కొంచెం దగ్గరకు తీసుకువెళ్ళటానికి చేసినటువంటి ప్రయత్నమే కానీ ప్రధానంగా అక్కడ మనం చూడవలసింది ఏమిటంటే పరమాత్మకు సంబంధించినటువంటి విశ్వరూపము. విశ్వరూపము అంటే విశ్వమంతా ఒకటే అయి కానవచ్చేటువంటి, తెలియవచ్చేటువంటి ఒకానొక తత్వము అన్నమాట. పరమాత్మయే నామరూపాదులు పొందితే విశ్వరూపంగా మొట్టమొదట చేస్తాడు. దాన్నే శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ భారతంలో 3-4 చోట్ల దాన్ని ప్రదర్శించి తాను తత్వాన్ని లోకానికి తెలియజేయించడానికి ప్రయత్నం చేశాడనమాట. కాబట్టి సహస్రాక్షస్య, సహస్ర శబ్దం ఇక్కడ అనంతము అనే దానికి సంకేతం అని అంటారు. 1000 అని కాదు, వేల కొలది. ఎన్ని వేలో చెప్పలేమన్నమాట. ఒక రకంగా మనం సంభావన చేస్తే సృష్టిలో ఎన్ని కోట్ల కోట్ల జీవరాశుల కళ్ళున్నాయో అవన్నీ పరమాత్మ కనులే. ఏ వ్యక్తి దేనిని చూసినా పరమాత్మ చూస్తున్నట్టే అనే భావన చెయ్యాలి. పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి. అటువంటి పురుషుణ్ణి విద్మా మేము తెలుసుకుంటాము. ముందర తత్వాన్ని తెలుసుకోవాలి. ఎవరిని పూజించాలో ఆ పూజించడాన్ని నిర్ణయించుకునే ముందు అతనిలో పూజ్యతకు కావలసినటువంటి లక్షణాలు ఏమున్నాయో వాటిని గమనించాలి కదా. ఎవరిని పెడితే వాడిని పూజించం కదా. ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా మనం మన మన భావాన్ని వాళ్ళ యందు ప్రసరింపజేస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ అంటామే, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కానీ ఇక్కడ ఏమంటున్నారు, ముందర తత్వం తెలుసుకో. ఆ మహాదేవుని యొక్క తత్వం మాకు తెలియగాక. విద్మా అంటే మేము తెలుసుకుందుముగాక. ధీమహి, తెలుసుకున్న తర్వాత దాన్ని మేము ధ్యానము చేస్తాము గాక. ధ్యానం చేయటం అంటే అర్థం ఏమిటి? మొట్టమొదట దేనిని మనం పట్టుకోవాలో దానిని వెతికి పట్టుకోవటం వేదనం, విద్మా అనేటువంటిది. అందరూ మనం అన్వేషించాలి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి మన ఇంట్లో కూర్చుని మనం భావన చేస్తాం, ప్రణాళిక వేసుకుంటాం. ఏ రైలు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏం చేయాలి, తిరుపతి వెళ్ళిన తర్వాత కింది నుంచి పైకి కొండ మీదకి ఎట్లా వెళ్ళాలి, కొండ మీదకి వెళ్ళిన తర్వాత క్యూ లైన్స్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నుంచోవాలి, ఎప్పటికి దర్శనం అవుతుంది అని ప్లాన్ అంతా వేసుకోవడమే అది వేదనం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వరూపం కనిపిస్తుంది మనకు, స్వామివారి స్వరూపం కనిపిస్తుంది. కనిపించినప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని ఆ స్వరూపాన్ని ఈ హృత్పుండరీకంలో, హృదయం అనేటువంటి పద్మంలో నెలకొల్పుకున్నట్టుగా భావన చేసి కళ్ళు మూసుకొని దానిని ధ్యానిస్తూ ఉంటాం. ధ్యానము అంటే తైలధారావత్ అవిచ్ఛిన్నం అని చెప్తారు. తైలధారలాగా ఎడదెగకుండా, మధ్యలో ముక్కలైపోకుండా ఏకాకారంగా ఉండేటువంటి భావ సంబంధం ఏదైతే ఉందో దానిని ధ్యానము అంటాం. ఆ పని చెయ్యండి, చేస్తాము అని ఉంది. కానీ మంత్రానికి మనకి ప్రేరణ ఏమిటంటే
ఆ విధంగా మీరు ధ్యానం చేస్తూ ఉండండి. ఎవరిని? సహస్రాక్షుడైన మహాదేవుడైనటువంటి పురుషుడు అంటే అందరి హృదయ గుహలలో శయనించేటువంటి పురిసేతే ఇతి పురుష. పురం అంటే మన దేహమే. ఆ దేహం అనేటువంటి ఆ దాంట్లో హృదయం అనేటువంటి పుండరీకంలో శయనించినట్టుగా ఉండేటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పురుషుణ్ణి ధీమహి మేము ధ్యానం చేస్తాము. ఇక్కడ కూడా విద్మ ధీమహి అనేవి బహువచన క్రియలు. ఇందాక చెప్పుకున్నటువంటి ఉపాస్మహే అన్న చోట చెప్పుకున్నటువంటి బహువచనంలో ఉండేటువంటి రహస్య తాత్విక అర్థం అంతా కూడా ఇక్కడ కూడా ఉంటుంది. పురుషస్య విద్మమః సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి ధ్యానం చేస్తాం. ఇవి తెలుసుకోవడం ఒక పని, ధ్యానం చేయటం ఒక పని. దేనికైనా ఒక ప్రయోజనం ఉంటుంది కదా. ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని ఒక న్యాయం ఉంది. ప్రయోజనం అనేటువంటిది లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చెయ్యడు. కాబట్టి ప్రయోజనం ఏమిటి? నువ్వు ఈ ధ్యానానికి తెలుసుకోవడానికి ప్రయోజనం ఏమిటి అంటే దాన్ని కింది పాదంలో చెప్తుంది. తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్ ఆ ధ్యానము నహ మాకు సంబంధించినటువంటి బుద్ధిశక్తులను ఆ రుద్రుడనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మ, రుద్ర శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి, వాటిని గురించి మళ్ళీ తర్వాత సంభావన చేస్తాము. ఆ పరమాత్మ ప్రచోదయాతు వాటిని ముందుకు వెళ్ళేట్టుగా చేయుగాక. ప్రచోదన అంటే పురికొల్పడం అంటామే మనం. పోలిక సరైంది కాదు, కానీ కుక్కల్ని మొదలైన వాటిని యజమాని ఎవరినైనా పగ తీర్చుకోవడానికి వాడి మీద ఉసి కొలుపుతాడు చూడండి. ఆ రకంగా మన బుద్ధిశక్తులను ఆ రుద్రుడు ప్రచోదన చేయుగాక, దాని యందు వెళ్ళి లగ్నమయ్యేట్టుగా మన బుద్ధిశక్తులన్నింటినీ కూడా తయారు చేయుగాక అని ఈ మొదటి గాయత్రి మంత్రం. దీన్ని రుద్ర గాయత్రి అని అంటున్నాం. రుద్రగాయత్రి అనేటువంటిది మహాగాయత్రి కంటే భిన్నం కాదు, కానీ అక్కడ సర్వదేవతా స్వరూపమైనటువంటి ఒకానొక విశ్వజననిని మంత్రంగా భావన చేసి గాయత్రి అని పేరు పెట్టుకున్నామే, దాని దగ్గరకు దాని సరసన కూర్చోదగినటువంటి రుద్రుడు అనేటువంటి ఒక దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మంత్రం అన్నమాట. పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఇట్లాగా 12 గాయత్రి మంత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ అనేకమైనటువంటి వేద తాత్విక రహస్యాలున్నాయి. వాటినన్నిటినీ మెల్లమెల్లగా ఒక్కొక్క మంత్రం చెప్పేటప్పుడు ఒక్కొక్కటి స్ఫురించిన విధంగా మీకు నివేదించడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాల్టికి స్వస్తి.